ఏపీలో కాంగ్రెస్ బలోపేతం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందా? భారీ వ్యూహం రూపొందిస్తోందా? ఈ విషయంలో ఏపీలో అధికార కూటమి కూడా అదే కోరుకుంటోందా? కాంగ్రెస్ పార్టీ బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని అంచనా వేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. అయితే ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడకపోవడంపై అనేక ఫిర్యాదులు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఒక బలమైన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తెస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారికి తెచ్చి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం కావడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం ఆ కుటుంబంతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఈ విషయంలో కూటమి సైతం అంతర్గతంగా సహకారం అందిస్తున్నట్టు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ ఉండేది. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్. కానీ ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చింది. అయినా సరే టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ నిలబడింది. అయితే ఇలా తట్టుకోవడం వెనుక బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అందులో పాతూరి రాజగోపాల్ నాయుడు ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు. కృషికర్ లోక్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సార్లు చిత్తూరు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు గల్లా అరుణకుమారి. ఈమె అమర్ రాజా కంపెనీ ఫౌండర్ గల్లా రామచంద్ర నాయుడు భార్య. తండ్రి వారసత్వం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 10 ఏళ్ల పాటు మంత్రిగా కూడా కొనసాగారు. రాష్ట్ర విభజనతో 2014లో టీడీపీలో చేరారు. అయితే ఆ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. గతంలో ఏపీ పీసీసీ అధ్యక్షులపై కూడా ఈ స్థాయిలో ఫిర్యాదులు లేనట్టు తెలుస్తోంది. షర్మిల సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబు సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్టు అనుమానాలున్నాయి. గల్లా జయదేవ్తో పాటు అరుణకుమారిని చంద్రబాబు సన్నిహితులు, వారి మధ్య మంచి సంబంధాలున్నాయి. అయితే 2018లో బీజేపీతో కటిఫ్ చెప్పింది టీడీపీ. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో తెలుగుదేశం పార్టీ బీజేపీకి టార్గెట్ అయింది. ఈ క్రమంలో పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతోనూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతోనూ ఇబ్బందులు పడ్డారు. అందుకే క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై ప్రకటించారు. అయితే ఓ పారిశ్రామికవేత్తగా చరిష్మా ఉన్న కుటుంబంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం తీసుకుంటే తప్పకుండా ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీపై పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడొస్తే వైసీపీలో అసంతృప్తి నేతలు సైతం ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.